వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 2026కి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఏ రోజున ఏ విశిష్టత ఉంది అనేటువంటి అంశాలను మనం డిస్కస్ చేద్దాం. సో లెట్ us స్టార్ట్. సో ఏప్రిల్ 1 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ఒడిశా ఫౌండేషన్ డేని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. అయితే ఇది యాక్చువల్గా 1936వ సంవత్సరంలో సో ఏప్రిల్ 1న బీహార్ రాష్ట్రం నుండి ఒడిశా విడిపోవడం జరిగింది. సో దానిని పురస్కరించుకొని ఏప్రిల్ 1 ప్రతి సంవత్సరం కూడా మనం ఒడిశా ఫౌండేషన్ డేని నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి అయితే ఈ ఫౌండేషన్ డే సందర్భంగా చూసుకుంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులను మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో వారే మధుసూదన్ దాస్, గోపబంధు దాస్ మరియు ఫకీర్ మోహన్ సేనాపతి, వీరిని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఏప్రిల్ 1 యొక్క విశిష్టత. సో దాంతోపాటు ఈ రోజునే ఉత్కల్ దిబాసగా ఆ రాష్ట్రంలో నిర్వహిస్తూ ఉంటారు. సో ఇది ఏప్రిల్ 1కి సంబంధించినటువంటి విశిష్టత. ఇంకా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 7 మధ్య మనకి అంధత్వ నివారణ వారోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. సో బ్లైండ్నెస్ వీక్గా మనం చెప్తూ ఉంటాం. సో ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్గా 1 ఏప్రిల్ నుంచి 7 ఏప్రిల్ వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం చూసుకుంటే 1960లో జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా రాజకుమారి అమృత్ కౌర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం ప్రారంభం అవడం జరిగింది. అయితే దాని తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించేటువంటి సంస్థ మనం చూస్తే నేషనల్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ అనేటువంటి సంస్థ దీనిని నిర్వహించుతూ ఉంటారు. మరి అయితే ఈ రోజు పురస్కరించుకునే వారం అంతా కూడా ఈ బ్లైండ్నెస్, అంధత్వం అనేటువంటిది ఎందుకు వస్తుంది, దాని తర్వాత అంధత్వం అనేటువంటిది రాకుండా ఉండడానికి ఎటువంటి చర్యలను తీసుకోవాలి, ఒకవేళ వస్తే ఎటువంటి చర్యలను తీసుకోవాలి అనేటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. ఇక దాంతోపాటు బ్లైండ్నెస్ రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒక కారణం వచ్చేసి టైప్ 2 డయాబెటిక్స్ అని అంటాం. సో షుగర్ వ్యాధి అని అంటాం, డయాబెటిక్ డిసీజ్. సో డయాబెటిక్ డిసీజ్ వల్ల ఏమవుతుంది అంటే అన్కంట్రోల్డ్ షుగర్ క్రియేట్ అయ్యి బాడీలో వచ్చి సో ఇన్సులిన్ అనేటువంటిది రెస్పాండ్ అవ్వకపోవడం, లేదంటే ఇన్సులిన్కి బాడీ రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల మనకి ఏమొస్తుంది అంటే గ్లూకోమా కానీ డయాబెటిక్ రెటినోపతి కానీ వస్తూ ఉంటాయి. సో మనకి డయాబెటిక్ రెటినోపతి వస్తే కళ్ళల్లో ఉన్నటువంటి నరాలు ఏవైతే ఉంటాయో నరాలన్నీ కూడా లూజ్ అయ్యి కనుచూపు కనపడకుండా తయారవుతుంది. తద్వారా పర్మనెంట్గా మనకి అంధత్వం అనేటువంటిది వస్తుంది. ఇక దాంతోపాటు గ్లూకోమా అని చెప్తూ ఉంటాం. దాంతోపాటు కాటరాక్ట్ అని అంటాం. కంటిలో శుక్లాలు వస్తూ ఉంటాయి. శుక్లాలు వచ్చినా కూడా ఆ శుక్లం అనేటువంటిది క్రమేపీ పెద్దగా పెరిగిన తర్వాత మనకి కన్ను కనిపించకుండా ఉంటుంది. ఇక దానితో పాటు అంధత్వం రావడానికి ఒక కారణం విటమిన్ ఏ డెఫిషియన్సీ. సో విటమిన్ ఏ అనేటువంటిది లోపించడం వల్ల కూడా అంధత్వం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ 1 వీక్ అంతా కూడా ఏం చేస్తుంటారంటే అంధత్వం రాకుండా ఈ విధంగా చర్యలు తీసుకోవాలి, వస్తే ఎటువంటి రక్షణ తీసుకోవాలి. దాంతోపాటు అంధత్వం వలన బాధపడుతున్నటువంటి వారికి ఫ్రీగా సర్జరీలు చేయటము, స్పెక్ట్స్ ఇవ్వటము, మెడిసిన్స్ ఇవ్వటము, ఐ డ్రాప్స్ ఇవ్వడం, ఇలా అనేక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఏప్రిల్ 1 టు ఏప్రిల్ 7th వీక్. ఏప్రిల్ 2 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేని, అంటే ప్రపంచం ఆటిజం అవగాహన దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. సో మొట్టమొదటిసారిగా ఈ యొక్క దినోత్సవాన్ని 2007లో ప్రపోజ్ చేయగా 2008 నుంచి ఈ దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దీన్ని నిర్వహించాలనే తీర్మానం చేసినటువంటి సంస్థ మనం తీసుకుంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి జనరల్ అసెంబ్లీ ఈ తీర్మానం చేయడం జరిగింది. మరి జనరల్గా ఈ ఆటిజం అనేటువంటి అంశం ఏంటి అంటే ఆటిజం అనేటువంటి వ్యాధి అనుకోవచ్చు, లేదా ఒక డిజార్డర్ అనుకోవచ్చు. ఇది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్గా మనం చెప్పవచ్చు అండి. సో ఈ ఆటిజం అనేటువంటి డిజార్డర్ వచ్చినప్పుడు ఎవరైతే ఉంటారో సాధారణంగా పిల్లలలో వస్తుంది. సో వీరి యొక్క బుద్ధి మందత్వం అనేటువంటిది వస్తుంది. అంటే వీళ్ళు ఏజ్కు తగ్గట్టు, వయసుకు తగ్గట్టు వీరి యొక్క ఆలోచనలు కానీ, వీరి యొక్క నడక కానీ, ప్రవర్తన కానీ ఉండదు అన్నట్టు. సో దాన్ని ఆటిజం అని అంటాం. ఎందుకు వస్తుందంటే మన యొక్క న్యూరాన్స్లో ఇంప్రాపర్ డెవలప్మెంట్ ఉండటం వల్ల ఇటువంటి మనకి డిజార్డర్ అనేటువంటిది వస్తుంది. సో దానికి సంబంధించి ప్రజలలో చైతన్యం కలిగించడము, తద్వారా ఈ ఆటిజం వచ్చినటువంటి వారికి చేయూతను ఇవ్వడము, రక్షణ ఇవ్వడము, అదేవిధంగా మనోధైర్యాన్ని అందించేటువంటి కార్యక్రమాలు ఈ రోజున చేస్తూ ఉంటాం ప్రపంచవ్యాప్తంగా. ఏప్రిల్ 4 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఫర్ మైండ్ అవేర్నెస్, అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవాన్ని ఈ రోజున మనం నిర్వహిస్తూ ఉన్నాం. సో దీన్ని మొట్టమొదటిగా నిర్వహించాలి అనేటువంటి చెప్పినటువంటి సంస్థ చూసుకుంటే ఐక్యరాజ్య సమితి చెప్పడం జరిగింది 2005వ సంవత్సరంలో.
ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ ఏదైతే ఉందో దీన్ని నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారణం తీసుకుంటే ఇక్కడ ఒటావా ఒప్పందం అని 1997లో జరిగింది. 1997లో ఒటావా యొక్క ఒప్పందం జరిగింది. సో దానిలో తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటి అంటే ఈ యొక్క మందు పాత్రల పైన, మైన్స్ పైన అవగాహన కల్పించడము. సో మైన్స్ మందు పాత్రలు ఒకవేళ పెడితే కనుక దాన్ని మనం ఏ విధంగా తొలగించాలి, ఏ విధంగా అవి పేలకుండా ఉండటానికి చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి అంశాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు. సో ఇదే ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ ఏప్రిల్ 4న ప్రతి సంవత్సరం కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. సో దాంతోపాటు మైన్స్ పెట్టకుండా కూడా నిషేధించేటువంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా కూడా చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ 5 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున నేషనల్ మ్యారిటైమ్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. దానిని జాతీయ సముద్ర దినోత్సవంగా మనం చెప్పవచ్చు. మరి దీనికి సంబంధించి మరి ఎందుకు ఏప్రిల్ 5నే నేషనల్ మ్యారిటైమ్ డేని మనం నిర్వహిస్తున్నాము అంటే ఈ రోజున సో ఏప్రిల్ 5 1919 సంవత్సరంలో భారతదేశం ఉత్పత్తి చేసినటువంటి సాంకేతికతో సో భారతదేశం యొక్క స్వదేశీ సాంకేతికతో ఉత్పత్తి చేసినటువంటి షిప్ అనేటువంటిది ఇండియా నుంచి బయలుదేరి అంటే ముంబై నుంచి బయలుదేరి లండన్ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. క్లియర్. సో ఈ యొక్క షిప్ని ఉత్పత్తి చేసింది, తయారు చేసింది కూడా పూర్తిగా స్వదేశీ సాంకేతికత ఉపయోగించి మనకి సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ వారు ఉత్పత్తి చేయడం జరిగింది. దట్ ఈస్ ద పాయింట్. సో ఫైనల్గా ఏప్రిల్ 5 నేషనల్ మ్యారిటైమ్ డే, జాతీయ సముద్ర దినోత్సవం. సో దీనికి ఎందుకు జరుపుతున్నాము అంటే ఏప్రిల్ 5 1919లో సో మనకి ముంబైకి చెందినటువంటి సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ వారు ఈ యొక్క షిప్ని ఉత్పత్తి చేయడం జరిగింది. సో వాళ్ళు సొంతగా స్వదేశీ సాంకేతికతో ఈ యొక్క షిప్ని అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసిన తర్వాత ఫస్ట్ టైం ఈ యొక్క షిప్ అనేటువంటిది బొంబాయి నుంచి మొదలు పెట్టుకొని లండన్కి ప్రయాణం చేసింది. అది ఏప్రిల్ 5న 1990లో. సో అందుకోసమే ఈ దినోత్సవాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. ఇంకా దాని తర్వాత 7th ఏప్రిల్ యొక్క విశిష్టత మనం చూస్తే వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. మరి ఎందుకు ఈ రోజున జరుపుతున్నామంటే ఈ రోజున ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ, దాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటాం, ఈ రోజున అనగా ఏప్రిల్ 7 1948న ఏర్పాటు అవ్వడం జరిగింది. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే స్విట్జర్లాండ్ దేశంలో జెనీవా అనేటువంటి ప్రాంతంలో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. సో అక్కడ ఉంటుంది. సో అది దాని యొక్క మనకి ఫౌండేషన్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏప్రిల్ 7న నిర్వహిస్తున్నాం. సో ఈ భాగంగా చూసుకుంటే ప్రపంచ దేశాలలో ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆరోగ్యమే మహాబలంగా ఎలా ఉంటుంది, సో ఆరోగ్యం అనేటువంటిది లేకుంటే ఎటువంటి నష్టాలు ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటే ఏ విధంగా మనకి దేశానికో ప్రపంచానికి ఉపయోగం ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. సో దాంతోపాటు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎటువంటి పౌష్టిక ఆహారాన్ని మనం తీసుకోవాలి, ఏ విధంగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి అనేటువంటి ఆస్పెక్ట్స్లో కూడా ప్రజలకు ఈ రోజున తెలియజేయడం జరుగుతుంది. 10th ఏప్రిల్ యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున వరల్డ్ హోమియోపతి డేని నిర్వహిస్తూ ఉన్నాం. సో ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఏప్రిల్ 10న నిర్వహించడం జరుగుతుంది. మరి ఎందుకు మనం ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము అంటే దానికి కారణము హోమియోపతిని కనిపెట్టినటువంటి వ్యక్తి అనమాట. సో ఎవరైతే హోమియోపతికి ఆద్యం పోసారో వారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మనం నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఆయన పేరు తీసుకుంటే డాక్టర్ శామ్యూయల్ హెన్మాన్. సో వారి పేరు డాక్టర్ శామ్యూయల్ హెన్మాన్. సో వీరి యొక్క జన్మదినోత్సవం వీరు 10th ఏప్రిల్ 1755లో జర్మనీ దేశంలో మైసిన్ అనేటువంటి ప్రాంతంలో జన్మించారు. కాబట్టి ఆయన యొక్క గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఏప్రిల్ 10న జరుపుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 11 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున నేషనల్ సేఫ్ మదర్హుడ్ డేని, సో ప్రపంచ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ఈ రోజున మనం తీసుకుంటే లైక్ ప్రజలలో ప్రసూతి ఆరోగ్యానికి సంబంధించి, లైక్ ప్రెగ్నెన్సీ సంబంధించి, హెల్దీ ప్రెగ్నెన్సీ సంబంధించి, అదేవిధంగా గర్భధారణ సంరక్షణ సంబంధించి, దాంతోపాటు సురక్షితమైనటువంటి ప్రసవం సేఫ్టీ డెలివరీకి గురించి అవగాహనను పెంచడం జరుగుతుంది ఈ రోజున. మరైతే ఇది భారతదేశంలో ఏ సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది అంటే వైట్ రిబ్బన్ అలయన్స్ ఇండియా, సో WRAI అనేటువంటి సంస్థ ద్వారా నిర్వహించబడతా ఉంది దాదాపు 2003 నుంచి కూడా. సో ఫైనల్గా ఈ రోజున ఏం చేస్తారు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో, లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అవగాహన కల్పించడం, ఏ విధంగా పౌష్టిక ఆహారం తీసుకోవడం, ఏ విధంగా వారు హెల్తీగా ఉండాలి అనేటువంటి ఆస్పెక్ట్స్లో మెడిసిన్స్ ఏం తీసుకోవాలి అనేటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద పాయింట్. దాంతోపాటు ఇక్కడ మనకి ప్రభుత్వము అనేక కార్యక్రమాలను లాక్టేటింగ్ మదర్స్ సంబంధించి, ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించి కార్యక్రమాలను అందిస్తూ ఉన్నారు. సో అవి చూసుకుంటే
ఒకటి జనని సురక్ష యోజన, JSY అని అంటాం. సో జనని సురక్షణ యోజన ద్వారా మనకి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని అంటే హాస్పిటల్స్లో డెలివరీ అయ్యే విధంగా తగు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. సో ఎవరైతే మనకి ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వారికి ఏమైనా పెయిన్స్ కనుక వచ్చుంటే వెంటనే సంబంధిత వర్కర్స్ ఎవరైతే ఉంటారో, ఆశా వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెస్పాండ్ అవ్వటము, తద్వారా అక్కడ నేరుగా వారిని హాస్పిటల్స్ తీసుకుని అక్కడ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ సేఫ్గా డెలివరీ అయ్యే విధంగా చేస్తూ ఉన్నారు. అదే స్కీమ్ జనని సురక్ష యోజన. దాని తర్వాత ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేటువంటి స్కీమ్. సో స్కీమ్ ద్వారా మనకి ఫినాన్షియల్ సపోర్ట్ అనేటువంటిది ప్రెగ్నెంట్ ఉమెన్కి అందిస్తూ ఉన్నారు. ఈ యొక్క స్కీమ్ ద్వారా 6,000 రూపాయలను ప్రభుత్వము నేరుగా ఈ తల్లుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తూ ఉన్నారు. సో ఇదొక సపోర్ట్ స్కీమ్గా మనం చెప్పొచ్చు. ఏప్రిల్ 13 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున జలియన్ వాలా బాగ్ మరణకాండ. సో జలియన్ వాలా బాగ్ మాసకర్ ఏప్రిల్ 13న నిర్వహించుతూ ఉన్నాం. దానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే 1919లో ఏప్రిల్ 13న పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్ అనేటువంటి ఒక ప్లేస్లో దాదాపు భారతీయులను 1000 మందిని చంపడం, 1500 మందిని గాయపరచడం జరిగింది. సో అలా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే జనరల్ రెజినాల్డ్ డయర్. సో జనరల్ రెజినాల్డ్ డయర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే మన భారతీయులు ఒక ప్రదేశంలో అందరూ కూడా సభ పెట్టుకున్నటువంటి సందర్భాన అందరిపైన కూడా కాల్పులు చేశారు. మరి సభ పెట్టడానికి కారణం ఏంటి అంటే అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వారు రౌలట్ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. రౌలత్ అనేటువంటి చట్టం. సో రౌలత్ అనేటువంటి చట్టం ఏంటి అంటే ఎవరైనా కూడా సో ఏ వ్యక్తులైనా కూడా కారణం చూపించకుండా ఏ కారణము లేకుండా ఎవరి పర్మిషన్లు కూడా లేకుండా దొరికిన వాళ్ళని దొరికినట్టు అరెస్ట్ చేసేటువంటి చట్టమే రౌలత్ చట్టం అనమాట. సో దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క మనకి అమృత్సర్లు అనేటువంటి ప్లేస్లో ఉండి సభ పెట్టుకుంటే దానిపై ఆ సభలో ఉన్నటువంటి ప్రజలందరి పైన కూడా విచక్షణ రహితంగా ఈ జనరల్ డయర్ అనేటువంటి వ్యక్తి కాల్పులు చేశారు. సో దాని తర్వాత చాలామంది మరణించారు. దాదాపు 1000 మంది 15,000 మంది వరకు గాయపడ్డారు, 1000 మంది మరణించారు. సో దానిపైన ఎంక్వైరీ చేయడానికి కమిషన్ వేశారు. కమిషన్ పేరు కూడా హంటర్ కమిషన్ వేయడం జరిగింది. సో హంటర్ కమిషన్ నివేదిక ఇచ్చింది కూడా ఫేవర్గా జనరల్ డయర్కి ఫేవర్గానే ఆ యొక్క కమిషన్ యొక్క నివేదిక ఉండడం జరిగింది ఆ కాలంలో. సో ఇది ఏప్రిల్ 13 యొక్క విశిష్టత. ఏప్రిల్ 14 యొక్క విశిష్టత చూసుకుంటే ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని మనం జరుపుతూ ఉంటాం. సో 14 ఏప్రిల్ విశిష్టత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని నిర్వహించడం జరుగుతుంది. సో వీరు 14 ఏప్రిల్ 1891 జన్మించారు. 6 డిసెంబర్ 1956లో వీరు మరణించడం జరిగింది. సో వీరు మహారాష్ట్రన్ ఫ్యామిలీకి చెందినటువంటి మహార్ అనేటువంటి దళిత్ మహార్ అనేటువంటి ఫ్యామిలీలో వీరు జన్మించడం జరిగింది. అంటే మహార్ అనేటువంటి వర్గాల్లో వీరు జన్మించడం జరిగింది ఆ కాలంలో మహారాష్ట్రలో. ఇక దాని తర్వాత వీరు అనేక PhDలను చేయడం జరిగింది. ఎకనామిక్స్లోను వివిధ సబ్జెక్టులలో వీరు PhDలు పీజీలు చేయడం జరిగింది. దాదాపు 64 సబ్జెక్టులలో మాస్టర్స్ చేస్తున్నారు 9 భాషలలో. దానితో పాటు వీరు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ లా మినిస్టర్గా వీరు ఉన్నారు. ఫస్ట్ లా అండ్ జస్టిస్ మినిస్టర్గా విధులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్వహించడం జరిగింది. దానితో పాటు వీరు భారతీయ బౌద్ధ మహాసభ దాని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాని 1955లో వీరు స్థాపించడం జరిగింది. ఇక దాని తర్వాత వీరు చనిపోయిన తర్వాత మరణాంతరము 14 ఏప్రిల్ 1990లో 1990లో వీరికి భారత రత్న అవార్డుని ఇచ్చి గౌరవించడం జరిగింది భారత ప్రభుత్వము. సో ఇది అంబేద్కర్ గారికి సంబంధించింది. దాంతోపాటు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. లైక్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి చాలా ఆర్టికల్స్ అన్ని కూడా వీరు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా కూడా వీరు ఉన్నటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఏర్పాటులో వీరి యొక్క గైడ్ లైన్స్ సూచనలు సలహాలు కూడా ఉండటం జరిగింది. సో ఇది అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. ఏప్రిల్ 17 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున వరల్డ్ హిమియోఫిలా డేని సో ప్రపంచ హోమియోఫిలియా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో మొట్టమొదటిసారిగా దీనిని 1989లో నిర్వహించారు. 1989లో నిర్వహించారు. అయితే దీనిని నిర్వహించండి అని ఒక మనకి చెప్పినటువంటి గైడ్లైన్స్ ఇచ్చినటువంటి సంస్థ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోఫీలియా అనేటువంటి సంస్థ. వీరి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతున్నారు. అసలు హిమోఫీలియా అంటే ఏంటి అంటే రక్తము గడ్డగట్టకపోవటము, దాన్ని హిమోఫీలియా అని పిలుస్తూ ఉంటాం. సో మన బాడీలో ఉన్నటువంటి రక్తము గడ్డగట్టాలి. ఒకవేళ మనకి ఇంజరీ అయిందనుకుంటే గాయమైంది,
సో మన బాడీ గాయమైనప్పుడు బ్లడ్ బయటకు వచ్చి ఒక ఒక 30 సెకండ్స్ అట్లా కట్టాలి. కట్టకుండా గాయమైన వెంటనే గాయమైన తర్వాత బాడీలో ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా బయటకు వచ్చేస్తే అన్‌కాన్షియస్ స్టేట్‌లోకి వెళ్ళి మరణించడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ కొంతమందికి దాదాపు మనకి ఈ బ్లడ్‌లో కొంతమందికి జీన్స్ పరంగా జెనెటికల్ ఇష్యూ పరంగా జీన్స్ పరంగా ఏమవుతుంది అంటే కొంతమందిలో ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అయినటువంటి ఫ్యాక్టర్ 7, 9 అనేటువంటిది మిస్ అవుతుంది. సో అది అంటే లైక్ ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్ అనేటువంటిది మిస్ అవ్వడం వల్ల, లేదంటే విటమిన్ కే యొక్క డెఫిషియన్సీ అనేటువంటిది విటమిన్ కే యొక్క డెఫిషియన్సీ అనేటువంటిది ఉండటం వల్ల రక్తము అనేటువంటిది గడ్డ కట్టదు. గడ్డ కట్టడం వల్ల వారు క్రమేపీ మరణించడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. మరి వారికి సంబంధించి వారికి చేయూతనివ్వడానికి, వారికి ధైర్యాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఏప్రిల్ 17న ఈ యొక్క వరల్డ్ హిమోఫీలియా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 18 యొక్క విశిష్టత చూస్తే ప్రపంచ వారసత్వ దినోత్సవం, దాని ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ ఆల్సో నోన్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ డేగా నిర్వహిస్తాం. ప్రపంచ వారసత్వ దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్, దీన్నే వరల్డ్ హెరిటేజ్ డేగా నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే 1982లో ఐకోమస్ అంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మోనుమెంట్స్ అండ్ సైట్స్ అనేటువంటి ఒక సంస్థ ప్రతిపాదించింది 1982లో. ప్రతిపాదించిన తర్వాత 1983లో యునెస్కో ఆమోదించింది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ ఇది ప్యారిస్లో ఉంటుంది. ఈ సంస్థ ఫైనల్గా ఆమోదం తెలిపిన తర్వాత దాని తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. దినోత్సవంలో భాగంగా మనం ఏం చేస్తుంటాం, ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ వారసత్వ కట్టడాలను మనం పరిరక్షించడము, ప్రొటెక్ట్ చేయడము, రక్షించేటువంటి కార్యక్రమాలను మనం చేస్తూ ఉంటాం. ఈ రోజున ఏప్రిల్ 21 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున నేషనల్ సివిల్ సర్వీసెస్ డేని నిర్వహించడం జరుగుతుంది. మరి ఎందుకు ఈ రోజునే అంటే ఏప్రిల్ 21నే నేషనల్ సివిల్ సర్వీసెస్ డేని నిర్వహిస్తున్నాము అంటే 1947 సంవత్సరంలో అంటే ఏప్రిల్ 21 1947లో ఢిల్లీలో మెట్కాల్ఫ్ అనేటువంటి ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ దగ్గర ఇండియన్ సివిల్ సర్వెంట్స్ని ఉద్దేశిస్తూ మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారిని ఉద్దేశిస్తూ ఆ రోజున ప్రసంగించడం జరిగింది. అంటే ఇండియన్ సివిల్ సర్వెంట్స్ యొక్క పాసింగ్ పరేడ్లో హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పాల్గొని వారిని సంబోధిస్తే ఏమన్నారు అంటే ఆల్ ద బ్యూరోక్రాట్స్ ఆర్ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అనేటువంటి అంశాన్ని వారు చెప్పారు. అందుకోసమే అది ఆ రోజున పాసింగ్ పరేడ్ జరిగింది కాబట్టి దాన్ని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం కూడా నేషనల్ సివిల్ సర్వీసెస్ డేని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇదే రోజున ప్రైమ్ మినిస్టర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డులను ప్రజెంట్ చేస్తుంటారు. ఎవరైతే భారతదేశంలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క చేసినటువంటి సేవకు గాను వారిని గుర్తిస్తూ వారి యొక్క గుర్తుకు గాను ఈ రోజున అవార్డులను ప్రకటించడం జరుగుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఆస్పెక్ట్స్లో రిపీటెడ్గా వస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియాగా బ్యూరోక్రాట్స్ని సంబోధిస్తున్నటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి గతంలో అడిగి ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. వీరు భారతదేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్గా మనం చెప్పవచ్చు. క్లియర్, దట్ ఈస్ ద పాయింట్. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నెక్స్ట్ ఏప్రిల్ 22 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున ప్రపంచ భూ దినోత్సవాన్ని వరల్డ్ ఎర్త్ డేని ఏప్రిల్ 22న నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం మనం తీసుకుంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్గా నిర్వహిస్తాం జరుగుతుంది. అయితే మొట్టమొదటిసారిగా ఈ యొక్క అర్త్ డేని ఏప్రిల్ 22 1970 సంవత్సరంలో మనం నిర్వహించడం జరిగింది. ఇది నిర్వహించడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం లైక్ మనకి 1969లో 1969 సంవత్సరంలో ఆయిల్ స్పిల్. ఆయిల్ అనేటువంటిది సముద్రం పైన పడి చాలా జీవులు కూడా మరణించడం జరిగింది. అందుకోసం ఆయిల్ స్పిల్ అనేటువంటిది ఇక మీదట జరగకుండా భూమిని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో యుఎస్ సెనేటర్ అయినటువంటి గేలార్డ్ నిల్సన్ ఈ యొక్క దినోత్సవం నిర్వహించాలనేటువంటి డెసిషన్ తీసుకున్నారు. ఫైనల్గా ఏప్రిల్ 22న ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ భూ దినోత్సవాన్ని నిర్వహిస్తాము. ఈ రోజున ప్రపంచ దేశాలు అందరూ కూడా భూమిని, ధాతుని ఏ విధంగా రక్షించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఏప్రిల్ 24 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం, నేషనల్ పంచాయతీరాజ్ డేని నిర్వహించడం జరుగుతుంది. మరి ఎందుకు అంటే కారణం వచ్చేసి అక్కడ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 అనేటువంటి చేశారు. చేసి తద్వారా మన భారతదేశంలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేటువంటి తీసుకొచ్చారు. తద్వారా ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేటువంటిది
మనకి ఏప్రిల్ 24, 1993 నుంచి కూడా కంప్లీట్గా భారతదేశ వ్యాప్తంగా కూడా అమల్లోకి రావడం జరిగింది. అది ప్రధానమైనటువంటి ఉద్దేశం అన్నట్టు. సో ఏప్రిల్ 24, 1993న 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చినటువంటి సందర్భాన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని స్కీమ్స్ కూడా లాంచ్ చేసుకున్నాం. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అనేటువంటి స్కీమ్, దీని ద్వారా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయటము. ఈ పంచాయతీ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ అని లాంచ్ చేసుకున్నాం. సో లైక్ పంచాయతీ వ్యవస్థ మొత్తాన్ని కూడా డిజిటలైజేషన్ చేసి ఆన్లైన్ ద్వారానే సేవలను అందిస్తూ ఉన్నాం. దాని తర్వాత మిషన్ అంత్యోదయాన్ని లాంచ్ చేసి సో పేదరికంలో ఉన్నటువంటి వారిని, సో లైక్ ఆ పేదరికం అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి మనం సోషల్ సర్వీస్ అనేటువంటి అందిస్తూ ఉన్నాం. దాంతోపాటు గ్రామ సభను కూడా నిర్వహిస్తున్నాం. ప్రతి 6 నెలలకు గ్రామ సభ నిర్వహించి సో గ్రామ సభలలో 18 years కంటే ఎక్కువ ఉన్నటువంటి వారు పాల్గొనే విధంగా చర్యలు తీసుకొని తద్వారా ఈ ప్రజల యొక్క సమస్యలను ఈ యొక్క గ్రామ సభల ద్వారా పరిష్కరిస్తూ ఉన్నాం. సో ఇది నేషనల్ పంచాయతీరాజ్ దినోత్సవం యొక్క ఇంపార్టెన్స్. మరి ఈ పంచాయతీరాజ్ ఏర్పడడానికి దినోత్సవాన్ని లైక్ పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పడడానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. గతంలో లైక్ 1957లో బలవంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేస్తాం. సో బలవంతరాయ్ని ఫాదర్ ఆఫ్ పంచాయతీరాజ్గా చెప్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే వీరు ప్రపోజ్ చేసినటువంటి 3 tier సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున భారతదేశంలో అమలు చేస్తూ ఉన్నాం. 3 tier సిస్టమ్ అంటే లైక్ మనకి జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, డిస్టిక్ లెవెల్లో, దాని తర్వాత మండల స్థాయిలో తీసుకొచ్చాము మండల పరిషత్ అని, దాని తర్వాత గ్రామ స్థాయిలో విలేజ్ పంచాయతీలను తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ 3 రకాల స్ట్రక్చర్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. సో అంటే లైక్ లీడర్లను మనం జిల్లా స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, అదేవిధంగా గ్రామ స్థాయిలోనూ ఎన్నుకుంటూ ఉన్నాం. అది 3 tier స్ట్రక్చర్ అంటాం. సో ఇది ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి బలవంతరాయ్ మెహతా గారు, అందుకే వారిని ఫాదర్ ఆఫ్ ది పంచాయతీరాజ్గా మనం చెప్తూ ఉంటాం. అండ్ 1977లో అశోక్ మెహతా కమిటీని లాంచ్ చేశాం. అంటే ఇది కమిటీ నివేదిక ఇచ్చింది. వీరు 2 tier సిస్టమ్ని ప్రపోజ్ చేశారు. 1985లో జీవీకే రావు కమిటీ ప్లానింగ్ రోల్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడారు. 1986లో ఎల్ఎం సింఘ్వి కమిటీ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అంటే లైక్ పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా ఇవ్వాలని ప్రపోజ్ చేశారు. ఇక దాని తర్వాత పీకే తంగన్ కమిటీ 1989లో వీరు ఒక నివేదిక సబ్మిట్ చేశారు. నివేదిక అనుసరించి మనకి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 73వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. సో ఇది మనకి పంచాయతీరాజ్కి సంబంధించిన కమిటీలకు సంబంధించిన అంశం. ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవం నిర్వహిస్తూ ఉన్నాం. సో ఇది ప్రపోజ్ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు 2007లో ప్రపోజ్ చేయడం జరిగింది. మరి మలేరియా అనేటువంటిది దేని వల్ల వస్తుంది అంటే ఒక పారాసైట్, ఒక మస్కిటో వల్ల పారాసైట్ వల్ల వస్తుంది. దాని పేరే ప్లాస్మోడియం పారాసైట్ అనేటువంటి దాని ద్వారా మనకి మలేరియా సంక్రమిస్తుంది. అంటే ప్లాస్మోడియం పారాసైట్ కలిగినటువంటి దోమలు ఏవైతున్నాయో కుడితే తద్వారా ఇది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెంది మలేరియా వస్తుంది. సో మలేరియా వచ్చినప్పుడు రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి. హై ఫీవర్ కానీ, చిల్స్ కానీ, హెడేక్స్ తలనొప్పి కానీ, మోషన్స్ డయేరియా కానీ, లేదంటే స్వెట్టింగ్ విపరీతమైనటువంటి స్వెట్ రావడం కానీ, అదేవిధంగా మజిల్ పెయిన్స్ కానీ, ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్గా చెప్పవచ్చు మలేరియా వల్ల వచ్చేటువంటివి. అండ్ ఏప్రిల్ 26 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం, సో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డేని నిర్వహించడం జరుగుతుంది. సో నిర్వహించమని ప్రపోజ్ చేసినటువంటి సంస్థ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సో స్విట్జర్లాండ్లో ఉంటుంది. సో జెనీవా దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. వీరు ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇవి మనకి ఈ మంత్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్. సో ఫర్దర్ వీడియోస్లో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.